మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ఒకప్పుడు ప్రపంచ కుబేరుడు, ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి వ్యాపారవేత్త, ప్రస్తుతం సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైనటువంటి ఒక వ్యక్తి. అతనే బిల్ గేట్స్ గారు. ఆయన రాక్షసుడు, శాడిస్ట్, దుర్మార్గుడు అంటూ ఒక సీనియర్ జర్నలిస్ట్ చేసినటువంటి వ్యాఖ్యలు. ఆ వ్యాఖ్యలకు సంబంధించే ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అసలు బిల్ గేట్స్ గారు రాక్షసుడు ఎప్పుడయ్యాడో ఎవరికీ తెలియదు. బిల్ గేట్స్ గారు శాడిస్ట్ ఎప్పుడయ్యారో ఎవరికీ తెలియదు. బిల్ గేట్స్ గారు దుర్మార్గుడు ఎప్పుడయ్యాడో అది కూడా ఎవరికీ తెలియదు. సోషల్ మీడియాలో వచ్చేటటువంటి ఆరోపణలను ఆధారం చేసుకొని ఒక 30 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి జర్నలిస్ట్ అలా మాట్లాడడం, ఒక గొప్ప స్థాయి వ్యక్తి గురించి ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధ కలిగించేటటువంటి విషయం అండి. ఏమి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని అతను రాక్షసుడు అనడానికి? ఒకవేళ సీనియర్ జర్నలిస్ట్ సాయి గారి దగ్గర ఏమైనా బిల్ గేట్స్ గారి గురించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అప్పుడు మాత్రమే కదా సాయి గారు ఆయన్ని రాక్షసుడు అనడానికి ఒక అర్థం కలిగేది. సాయి గారు ఏం మాట్లాడుతున్నారు? బిల్ గేట్స్ గారు వ్యాక్సిన్ కుట్ర చేశాడని, వ్యాక్సిన్కి ప్రజల యొక్క ఆరోగ్యం మీద కుట్రలు పన్నాడని ఇలాంటి వ్యాఖ్యలన్నీ చేశాడు. అసలు బిల్ గేట్స్ గారు వ్యాక్సిన్ కుట్ర చేశాడు అనడానికి ఏం ఆధారం ఉంది సాయి గారి దగ్గర? ప్రపంచానికి వ్యాక్సిన్ అమ్మి అందరూ తనపై ఆధారపడాలా చేయాలన్నటువంటి కుట్ర చేశాడని ఎవరు నిర్ధారించారు? ఒకవేళ సాయి గారు ఏమన్నా టెస్ట్ చేశారా? లేదా ఏ అగ్రదేశమైనా సరే ఈ ఆరోపణలపై విచారణ చేసి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిందా? ఏ కోర్టు అయినా అతన్ని రాక్షసుడు, దుర్మార్గుడు, శాడిస్ట్ అంటూ తీర్పు ఇచ్చిందా? కేవలం సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఆరోపణలు, అలాంటి సోషల్ మీడియా ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఒక జర్నలిస్ట్ ఇలా మాట్లాడటం సరైన పద్ధతేనా? బిల్ గేట్స్ 1975లో మైక్రోసాఫ్ట్ను పాల్ అలెన్తో కలిసి ప్రారంభించారు. పాల్ అలెన్ డిఓఎస్ కమాండ్స్ కాలం నుంచి విండోస్ యుగానికి ప్రపంచాన్ని తీసుకువచ్చారు వీళ్ళిద్దరూ కలిసి. ఎంఎస్ ఆఫీస్ ద్వారా డాక్యుమెంటేషన్ వ్యవస్థను సులభతరం చేశారనమాట. అతను విజయవంతమైనటువంటి వ్యాపారవేత్త అయ్యాడు. 110 నుండి 130 బిలియన్ డాలర్ల వరకు ఆస్తి సంపాదించాడండి. 2000లో బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ప్రారంభించడం జరిగింది. పోలియోకి సంబంధించినటువంటి వ్యాధి నిర్మూలనకి సంబంధించి, మలేరియా నియంత్రణ, విద్యా సంస్కరణలు, పేదరిక నిర్మూలన, ఇలాంటివన్నీ కూడా ఆయన చేసిన వాటిల్లో ముఖ్యమైనవి అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. WHO కావచ్చు, గవి వంటి సంస్థలతో కలిసి పనిచేశారు. COVID-19 వ్యాక్సిన్ అభివృద్ధిలో భాగస్వామ్యం చేశారు ఈయన. అవును, దానిపైన వివాదాలు కూడా ఉన్నాయి. అవి ఆధారాలు లేని వివాదాలు అని చెప్పుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ పై యాంటీ ట్రస్ట్ కేసు నమోదైంది. జాఫ్రీ ఎప్స్టిన్ ఆయనతో సమావేశాలపై వివాదాలు కూడా వచ్చాయి. వ్యాక్సిన్ పై కుట్ర ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ ఏ కోర్టు కూడా అతన్ని దోషిగా తేల్చలేదు. ఏ దర్యాప్తు సంస్థ కూడా అతన్ని నేరస్తుడిగా ప్రకటించలేదు. అయితే ఒక జర్నలిస్ట్, 30 సంవత్సరాలు జర్నలిజంలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇలా వ్యక్తిగతంగా దూషించడం అవసరమా? దూషించడం సభ్యతేనా? దూషించడం జర్నలిజానికి విలువలేనా? ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్యంలో విమర్శలు చేయవచ్చు, లేదా ప్రశ్నించవచ్చు, లేదా ప్రభుత్వాన్ని హెచ్చరించవచ్చు. కానీ నిర్ధారణ లేకుండా వ్యక్తిగత దూషణ చేయడం మాత్రం జర్నలిస్టిక్ నైతికతకు విరుద్ధం అండి. అది జర్నలిజం అని కూడా అనిపించుకోదు. ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇలా చెప్పవచ్చు, బిల్ గేట్స్ పై వివాదాలు ఉన్నాయి, ప్రభుత్వం దీన్ని జాగ్రత్తగా పరిశీలించాలి, ప్రభుత్వం దీన్ని
పరిశీలించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతని అభివృద్ధి కార్యక్రమాలకి అనుమతినివ్వాలి, ఇలాంటి వ్యాఖ్యలు చేయవచ్చు, అది సమంజసం కూడా. కానీ ఎలాంటి ఆధారాలు లేనటువంటి ఒక వ్యక్తి మీద కేవలం సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఆరోపణల్ని ఆధారం చేసుకొని అతను రాక్షసుడు అని చెప్పడం ఆధారాలు లేకుండా తీవ్రమైనటువంటి వ్యాఖ్య అవుతుంది. రాక్షసుడు అంటాం, శాడిస్ట్ అంటాం, ఇలాంటివన్నీ కూడా ఆధారాలు లేకుండా తీవ్రమైనటువంటి వ్యాఖ్య చేయటం అంటారు. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ రావడం, వ్యవసాయం మరియు ప్రజారోగ్య రంగాల్లో భాగస్వామ్య కార్యక్రమాలు, సంస్కరణలు, సేవా కార్యక్రమాలు, సేవా ప్రాజెక్టులు అవి పరిశీలించాల్సినటువంటి విషయాలే. కానీ రాష్ట్రాన్ని ధారాదత్తం చేసేశారు అన్నట్లు చెప్పటం అతిశయోక్తి అవుతుంది. సాయి గారి జర్నలిస్టా లేదంటే ఇంకేమనాలో నాకు అర్థం కావట్లేదు, అది డాష్ అనే పెట్టుకోవచ్చు. రాష్ట్రాన్ని ఎక్కడ ధారాదత్తం చేశారు? వ్యవసాయం మీద ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి మెయిన్ కారణం ఏంటి? వ్యవసాయం మరియు ప్రజారోగ్య రంగాల్లో కావాల్సినటువంటి సంస్కరణలు ఏంటి, దానికి సంబంధించినటువంటి సేవా ప్రాజెక్టులు ఏంటి, ఇవన్నీ తీసుకురావటం కోసం, వీటన్నిటి మీద ప్రభుత్వంతో చర్చించి ముందుకెళ్ళటం కోసం, ప్రభుత్వం దాని మీద అతని యొక్క సేవల్ని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో అవి పరిశీలించాల్సినటువంటి విషయాలే. కానీ దాన్ని ఏకంగా ధారాదత్తం చేసేశారు అని ఒక సీనియర్ జర్నలిస్ట్, 30 ఏళ్ల జర్నలిజం అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చెప్పడం అనేది చాలా ఘోరం అండి. ప్రపంచంలో ఏ దేశం కూడా బిల్ గేట్స్ ను నిషేధించలేదు, ఏ కోర్టు కూడా అతన్ని నేరస్తుడిగా తేల్చలేదు. మన చిన్నతనంలో చూసే ఉంటాం మనం, బిల్ గేట్స్ అంటే ప్రపంచ కుబేరుడు, కంప్యూటర్ విప్లవానికి ప్రతీక తెచ్చినటువంటి ఒక వ్యక్తి, ఒక విజేత. అలాంటి వ్యక్తిని నిర్ధారణ లేకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా రాక్షసుడు అని పిలవడం, శాడిస్ట్ అంటాం, చాలా మందికి బాధ కలిగించేటటువంటి విషయాలు, బాధ కలిగించవచ్చు కూడా. ఆరోపణలు ఉంటే ఆరోపణలుగానే చెప్పాలి, వివాదాలు ఉంటే వివాదాలుగానే చెప్పాలి. కానీ దూషణ చేయడం అనేది అవసరం లేదు అనేది నా యొక్క అభిప్రాయం అండి. ఇక ఫైనల్ కంక్లూజన్ ఒకటి మాట్లాడుకుందాం. బిల్ గేట్స్ ఒకేసారి 3 పాత్రలు కూడా కావచ్చేమో. ప్రపంచాన్ని మార్చిన టెక్ వ్యాపారవేత్త, భారీ సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి దాత, వివాదాలు ఎదుర్కొన్న గ్లోబల్ పబ్లిక్ ఫిగర్. ఈ 3 కూడా నిజమే కావచ్చు, కానీ తుది నిర్ణయం ఏదైతే ఆధారాలు ఉంటాయో ఆ ఆధారాలపై ఉండాలి మనం చేసేటటువంటి తుది నిర్ణయం, భావోద్వేగాలపై కాదు. మరి ఈ అంశం పైన మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.